ఎలా ఉంది అక్కడ చెప్పు ఎలా ఉంది So good. Wow. So good. ఇది కాపీ క్యాట్ తారక్ ఏం చెప్తే అది చెప్తుంది రా నాన్న నువ్వు తిను హాయ్ అండి అందరికీ నమస్కారం లెట్స్ మేక్ సూపర్ హెల్దీ న్యూట్రిషియస్ డెలిషియస్ బ్రొకోలీ సూప్ ఎస్పెషల్లీ వింటర్ ఈవినింగ్స్ మనకి వేడివేడిగా ఏదైనా తాగాలని క్రేవింగ్ అవుతూ ఉంటుంది ఆ టైంలో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ టీ కాఫీ హాట్ చాక్లెట్స్ ఇలాంటి హెల్దీ వెజిటేబుల్ సూప్స్ తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే మన బాడీకి కావాల్సిన ఆ వామ్త్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము ఎప్పుడైనా ఒకసారి కాఫీ టీలు తీసుకుంటే పర్లేదు కానీ రెగ్యులర్గా ఈ వింటర్ సీజన్లో మనకి వేడివేడిగా ఏదైనా తాగాలనిపిస్తూనే ఉంటుంది అలాంటి టైంలో ఇలాంటి సూప్స్ ప్రిఫర్ చేయండి ఈ బ్రొకోలీ సూప్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా సూప్ రెసిపీస్ ఫర్దర్గా షేర్ చేస్తూ ఉంటాను అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఎర్లీ డిన్నర్ చేస్తారు కదా సో ఆ టైంలో ఇలాంటి సూప్స్ తీసుకోవడం వల్ల మీకు డైజెషన్ ఈజీగా ఉంటుంది అలాగే వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది మన బాడీకి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ ఈ రెసిపీ ద్వారా అందుతాయి లేట్ చేయకుండా రెసిపీ చెప్పేస్తాను చూస్తుంటేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది ఫస్ట్ అయితే ఒక థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ తీసుకోవాలండి నేనైతే ఒక స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ తీసుకున్నాను అదైతే కొంచెం క్వాంటిటీ ఎక్కువ పడుతుందని చెప్పి దాంట్లో ఫస్ట్ అయితే ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను బటర్ కానీ వేసుకొని అవి కాస్త మెల్ట్ అయిన తర్వాత దాంట్లో డైజెషన్ ఈజీగా ఉండడం కోసం ఒక స్పూన్ జీలకర్ర అలాగే మైల్డ్ ఆ స్పైస్నెస్ కోసం కొద్దిగా మిరియాలు వేసుకొని అవి కాస్త వేడైన తర్వాత అంటే వేగిన తర్వాత గార్లిక్ ఆనియన్ వేసుకున్నానండి మీరు కనుక పౌడర్స్ యూస్ చేసే పని అయితే అంటే జీలకర్ర పొడి మిరియాల పొడి యూస్ చేసే పని అయితే లాస్ట్లో యాడ్ చేస్తే సరిపోతుంది నేను కొంచెం క్యారమిలైజ్ అయ్యే వరకు ఈ ఆనియన్స్ని గార్లిక్ని వేయించాను దానివల్ల ఏంటంటే పచ్చివాసన పోతుంది అలాగే మన సూప్కి లైట్ స్వీట్నెస్ అనేది యాడ్ అవుతుంది అనమాట ఆ తర్వాత గుప్పెడు ఆల్మండ్స్ కూడా యాడ్ చేసుకున్నాను ఆల్మండ్స్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మన సూప్కి ఒక థికెనింగ్ ఏజెంట్ లాగా హెల్ప్ అవుతుంది అలాగే న్యూట్రిషన్ కూడా యాడ్ అవుతుంది మనం మామూలుగా సూప్స్ చేసుకునేటప్పుడు ఏదైనా పిండిలు కానీ అంటే కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ లేదంటే పాలు కానీ చీజ్ కానీ ఇలాంటివి యూస్ చేస్తూ ఉంటాం థిక్నింగ్ కోసము కానీ ఈ సూప్లో మనం అలాంటివి ఏవి యూస్ చేయట్లేదు జస్ట్ నట్స్ ద్వారా మనకి ఆ థిక్నెస్ అనేది యాడ్ అవుతుంది సో న్యూట్రిషన్ కూడా యాడ్ అవుతుంది సో అందుకని నేను ఒక గుప్పెడు ఆల్మండ్స్ తీసుకున్నాను దీని ప్లేస్లో మనం క్యాష్యూస్ కూడా తీసుకోవచ్చు అవి కాస్త వేగిన తర్వాత నేను ఒక కప్పు బ్రొకోలీ వేసుకొని జస్ట్ ఒక 5 minutes అలా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి సాటే చేసుకున్నానండి బ్రొకోలీలో ఉండే వాటర్ కంటెంట్ వల్ల ఏంటంటే మనము ఆ లో టు మీడియం ఫ్లేమ్లో సాటే చేయడం వల్ల ఒక 50% వరకు కుక్ అయిపోతుంది అలాగే మనకు ఆ గ్రీన్ కలర్ అలానే ఉంటుంది అదే మనం ప్రెషర్ కుక్కర్ చేసేసాం అనుకోండి అంటే మనం ప్రెషర్ పెట్టేసి ఒక విజిల్ అలా తెప్పించాం అనుకోండి త్వరగా కుక్ అయిపోతుంది బట్ మనకు ఆ గ్రీన్ కలర్ అనేది ఉండదన్నమాట బ్రొకోలీకి అందువల్ల నేనేం చేస్తున్నానంటే ప్రెషర్ కుక్ చేయకుండా జస్ట్ పైన ప్రెషర్ పెడతాం కదా అది పెట్టకుండా లిడ్ ఒక్కటే పెట్టి కుక్ చేశాను అనమాట దానివల్ల ఏంటంటే త్వరగా కుక్ అయిపోతుంది అందుకే కుక్కర్లో చేశాను ప్రెషర్ కుక్ చేయకుండానే కుక్కర్లో చేశాను అనమాట మీకు అర్థమైంది కదా సో 50% కుక్ అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మిగతా 50% కుక్ అయ్యే వరకు అలా ఉంచేసాను దానివల్ల ఏంటంటే ఆ గ్రీన్ కలర్ అనేది పోకుండా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఈలోపు నేను ఏం చేశానంటే పక్కన మనం మామూలుగా సూప్స్లో క్రిస్పీగా ఉండడం కోసం అలాగే ఫిల్లింగ్గా ఉండడం కోసం టేస్ట్ కోసం బ్రెడ్ వేసుకుంటాం కదా గార్లిక్ బ్రెడ్ కానీ నార్మల్ వేయించిన బ్రెడ్ కానీ వేసుకుంటాం కదా దాని బదులుగా ఇక్కడ నేను పన్నీర్ యాడ్ చేశాను అనమాట దీనివల్ల ఏంటంటే ప్రోటీన్ యాడ్ అవుతుంది అట్ ద సేమ్ టైం మనకి ఆ టేస్ట్ ఆ సూప్లో మనం ఏదైతే క్రిస్పీనెస్ కోరుకుంటామో అది కూడా యాడ్ అవుతుంది కుక్ చేసి పెట్టుకున్న బ్రొకోలీ మిక్స్ని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసేసి బ్లెండ్ చేసేసుకోవాలి దాంతోపాటుగా ఇంకో గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసేసి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ సూప్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దాన్ని సేమ్ ప్యాన్లోనే వేసేసి ఒక 5 నిమిషాలు వెచ్చబెట్టుకోవాలన్నమాట సూప్ వేడివేడిగా తాగుతాం కదా సో అలాగా ఒక బాయిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవాలి ఈలోపు మనం వేయించుకున్న పన్నీర్ కూడా కొంచెం హార్డ్ అయి ఉంటుందన్నమాట పర్ఫెక్ట్ బ్రెడ్ రీప్లేస్మెంట్ ఆ సూప్లో వేసేసుకొని తాగేయడమే పిల్లలకైతే ఈ మైల్డ్ కారం సరిపోతుంది పెప్పర్ వల్ల వచ్చేది పెద్దవాళ్ళు కొంచెం వేడివేడిగా కొంచెం కారంగా తాగాలి అనుకుంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి లేదంటే కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి పైన పర్ఫెక్ట్గా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి మీకు నచ్చిందో లేదో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి ఐ విల్ వెయిట్ ఫర్ దట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తారకి నేనేం చేసినా నచ్చుతుంది ఐ లవ్ యూ తారి సూప్ ఎలా ఉందానా బాగుంది చాలా